హైదరాబాద్ కొండాపూర్లో హైడ్రా అధికారులు పెద్ద ఎత్తున కూల్చివేతలు చేపట్టారు. ఆర్డీఐ కార్యాలయం పక్కన భిక్షపతి నగర్లో ఉన్న ప్రభుత్వ భూమిపై ఏర్పాటైన అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగించారు. ఉదయం నుండి భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా కూల్చివేతల సమయంలో ఎలాంటి గందరగోళం చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. స్థానికులకు అనుమతి ఇవ్వకుండానే ప్రాంతాన్ని పూర్తిగా సీజ్ చేశారు. 2 కిలోమీటర్ల పరిధిలో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను కూడా నిలిపివేశారు. హైడ్రా అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అన్నమయ్య జిల్లాలోని ములకల చెరువులో భారీ కల్తీ మద్యం తయారీ కలకలం రేపింది. విజయవాడ, విశాఖ, తమిళనాడుకు చెందిన 9 మంది ముఠా ఓ భవనాన్ని అద్దెకు తీసుకుని అందులో స్పిరిట్ రసాయనాలతో బ్రాండెడ్ మద్యం తయారు చేస్తున్నట్టుగా ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. వీరు తయారు చేసిన మద్యం సీసాలను పాల వ్యాన్లో దాచిపెట్టి బెల్ట్ షాపులకు తరలిస్తున్నారని అధికారులు వెల్లడించారు. మొలకల చెరువు పాత రోడ్డు మొలకల చెరువుకు అవుట్స్కట్స్లో ఉన్నటువంటిది. జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో మొలకల చెరువు మదనపల్లి రోడ్లో, పాత రోడ్లో ఒక గొడౌన్లో అక్రమంగా ఒక నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అనేటువంటి సమాచారం రావడంతో నేను అసిస్టెంట్ కమిషనర్ కడప మరియు అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్, మా సిబ్బంది నీలకంఠారెడ్డి ఇన్స్పెక్టరు, జహీర్, మిగిలిన టీములతో అంతా కలిపి ఇక్కడ దాడి చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక స్పిరిట్ను తెచ్చి ఈ ఏదైతే ఒక గొడౌన్ లాగా ఉందో విజయవాడ సింగినగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరయ్యారు. ప్రత్యేక ఆకర్షణగా వీరంతా ఉండవల్లిలోని సింగినగర్ వరకు ఆటోలో ప్రయాణించి వచ్చారు. నేనేంటంటే రాష్ట్రాన్ని ఇంకొక వైపు తీసుకుపోవాలి టెక్నాలజీలో కూడా. ఇప్పుడు ఒకప్పుడు మీరంతా కష్టపడేవాళ్ళు, ఇప్పుడు సెల్ ఫోన్ అన్ని పనులు అయిపోతున్నాయి కదా. ఆ టెక్నాలజీ నాకు అది చెప్పడానికి రేపు రాబోయే రోజుల్లో 7 మెంబర్స్ ఉన్నారు సార్ ప్రజెంట్. అవును సార్, నెలకు వచ్చి మనం తీసుకొస్తే 2000, 2500 అలా ఇస్తారు సార్. ఇది సిఎన్జీ? అవును సార్, సిఎన్జీ సార్. ఈ స్కూటర్ ఎలా ఉంటుంది అంటే లోకల్లో తోలుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది సార్. ఎప్పుడైనా బయట లోకల్లో అంటే ఓన్లీ సిటీలో తోలుకుని ఏం లేదు, 4 ఏళ్ళు ఉండగానే ఆటో వాళ్ళ సర్లే అని చెప్పేసి అంటము, మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము. ఇంకా అలా అలా అంటుండేసరికి ఇంకా 1 ఇయర్కి ఒకసారి ఇల్లు మారాల్సి వస్తుంది. మేము అయోధ్యనగర్కి వచ్చి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన ఒక విఫలమైన రాజకీయ విశ్లేషకుడని, రాజకీయ నాయకుడని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. భారతదేశంలో తనకంటే తెలివైన వ్యక్తి ఎవరూ లేరని భావిస్తూ తానే గొప్పోడినని ప్రశాంత్ కిషోర్ ఊహించుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు ఆయనను ఒక నాయకునిగా చూసే పరిస్థితి లేనప్పుడు ఆ ప్రజల దృష్టిని ఆయన సైడ్ మళ్లించడానికి బీహార్ సెంటిమెంట్ ను వాడుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ కేవలం రేవంత్ రెడ్డి గారు పేరు తీసుకొని బీహార్ ప్రజలను రేవంత్ రెడ్డి గారు వారి డిఎన్ఏను ఏదో తక్కువ అంచనా వేసి మాట్లాడినట్టుగా చిత్రీకరిస్తూ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కొన్ని వేదికల మీద ఆయన మాట్లాడుతూ వస్తుంది. ఇది కేవలం ఆయన పార్టీ మనుగడ కోసం, బీహార్ ఎన్నికల కోసమే చేస్తుండు తప్ప ఈ ప్రశాంత్ కిషోర్ అనే ఆయన ఆల్రెడీ ఒక ఫెయిల్డ్ పొలిటికల్ అనలిస్టు, ఇప్పుడు ఫెయిల్డ్ పొలిటీషియన్ కూడా. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర లీగల్ సెల్ సమావేశంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త న్యాయ చట్టాల ద్వారా రాబోయే కాలంలో దేశంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకత, వేగవంతమైన న్యాయం సాధ్యమయ్యేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టిలో పెట్టుకుని చట్టాలు రూపొందించారని తెలిపారు. भारत के नागरिकों को दंड देना था, इसलिए वो दंड संहिता लेके आए। लेकिन नरेंद्र मोदी जी को भारत के नागरिकों को न्याय देना है,
इसलिए भारतीय न्याय संहिता लेके आई। ये फर्क आपको समझना पड़ेगा। ये बड़ा काम था, छोटा काम नहीं था। 1 जुलाई 2024 से न्यू क्रिमिनल जस्टिस सिस्टम में ये मेजर चेंज है। आप इसको अभी इतना महसूस नहीं करोगे, लेकिन 2-3 साल के बाद बहुत महसूस करोगे। आपको ईज ऑफ लिविंग का पार्ट है ये। గత 10-11 సంవత్సరాలుగా ఈ యొక్క అనేక రకాల మార్పులు చట్టాలు ఏదైతే బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి అనేక చట్టాలను వరుసగా ఒక్కొక్క మినిస్ట్రీ మార్చుకుంటూ వస్తాం. ఇప్పటికీ చాలా బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి చట్టాలే అమలు జరుగుతూ ఉన్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబంలో ఆనందం నెలకొంది. ఆయన కూతురు శ్రీజ అమెరికాలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సన్నిహిత బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని ప్రసిద్ధ వేడుకల వేదికలో జరిగిన ఈ వివాహానికి తెలుగు సమాజానికి చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు. కవర్ చేద్దాం మళ్ళీ ఇంకో 2 రోజులు. వాళ్ళు కలిశాడుగా. మీ అందరూ చూస్తున్నారు కదా, నా కూతురు శ్రీజ ఇలినాయస్ యూనివర్సిటీలో ఎండోక్రానాలజీ ఫెలోషిప్ చేస్తుంది. నా అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బీచ్ బ్యాంక్ పనిచేస్తాడు సార్. బీచ్ బ్యాంక్ పనిచేస్తాడు. సరే, ఇవన్నీ నాకు వివరాలన్నీ మా రత్నాకర్ అందిస్తున్నాడు. అంటే నాకు నిజంగా కూడా తెలియదు. వాళ్ళు సెలెక్ట్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నారు. చాలా సంతోషం. హర్ష, జాస్తి హర్ష తణుకు ప్రాంతం, మన ప్రాంతమే. మేము యాక్చువల్గా అయితే వీళ్ళిద్దరిని పిలిచి ఆంధ్రాలో పెళ్లి చేయాలి. కాకపోతే ఇక్కడ ట్రంప్ వ్యవహారం తెలుసు కదా మీకు, వస్తే మళ్ళీ రాయడం ఉద్దేశంతో నేను, నా వైఫ్ సుబ్బారావు గారి వైఫ్, మేమే ప్రత్యేకంగా. విశాఖలో ఎంపీ భరత్ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి జరగడం వైసీపీకి ఇష్టం లేదని భరత్ వ్యాఖ్యానించారు. పెట్టుబడిదారులు అనుమానాలు రేకెత్తించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇన్వెస్ట్మెంట్స్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఏఎన్ఎస్ఆర్, గూగుల్ డేటా సెంటర్, సత్వా రియల్ ఎస్టేట్ డెవలప్, వీళ్ళందరినీ మేము ఎందుకు ఇక్కడికి ఆహ్వానిస్తున్నాము? ఈ 5 ఏళ్ళలో ఐడియానే కాదు, క్యాబినెట్ క్లియరెన్స్ అయిపోవాలి, ల్యాండ్ అలొకేషన్ అయిపోవాలి, వాళ్ళు పెట్టుబడి పెట్టి బిల్డింగ్ కట్టేయాలి, ఇక్కడ ఉద్యోగులు కూడా వచ్చేసి స్థిరపడిపోతే, ఉద్యోగులు వచ్చేసిన తర్వాత వైసీపీ దీన్ని ఏమీ అడ్డుకోలేరనే ఒక ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. ఇది జరగడం వైసీపీ వాళ్ళకి ఇష్టం లేదు. ఇక్కడ వచ్చే పెట్టుబడులు ఎట్లా అడ్డుకోవాలి, ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళకూడదు, ప్రాజెక్టు ముందుకెళ్ళిపోతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిపోతాయి, ఉద్యోగాలు వచ్చేస్తాయి, అందరు చైతన్యపడతారు అనేది వైసీపీకి భయం. ప్రజలు ఎదగడం వైసీపీ పార్టీకి ఇష్టం లే. ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఒకసారి గమనించాలి. అభివృద్ధి జరగడం. పట్టణాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతుంది. అమృత్ 2.0 పథకం కింద 10,251 కోట్లతో 281 ప్రాజెక్టుల అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ప్రాజెక్టులన్నీ చామ్ మోడల్ కింద అమలు చేయనున్నట్లుగా తెలిపారు. నెంబర్ 82 ద్వారా PHNMED మరియు APGBC కింద 281 అమృత్ 2.0 ప్రాజెక్టులు అమలు చేయడానికి 10,251.72 కోట్ల మొత్తానికి పరిపాలన అనుమతిని మంజూరు చేసింది. సవరించిన రాష్ట్ర జల కార్యాచరణ ప్రణాళిక ట్రాన్స్ 1-2లో రాయితీ హైబ్రిడ్ యాన్యుటీ కింద ఆమోదించబడింది. చామ్ మోడల్ కింద 281 పనుల్ని అమృత్ 2.0 కింద ఏదైతే ఉన్నాయో ప్రతిపాదించి టెండర్లు కూడా పిలవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. చామ్ మోడల్ కింద కన్సెషనరీ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, దీంట్లో పార్టిసిపేట్ చేసిన బిడ్డర్స్ చాలా మంది సూచనలు చేశారు. టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం ఆలస్యమవుతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 సంవత్సరాల నుంచి ఆసుపత్రి పూర్తి కాలేదని మండిపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు భూసేకరణ నుంచి డిజైన్లు, టెండర్లు, 6 అంతస్తుల భవన నిర్మాణం వరకు పూర్తి చేశామని ఆయన గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం 2 సంవత్సరాల్లో 5 ఫ్లోర్లు మాత్రమే వేసిందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగి ఉంటే టిమ్స్ ఆసుపత్రి గతేడాదికే ప్రారంభమై ప్రజలకు సేవలు అందించేదని ఆయన వ్యాఖ్యానించారు. అప్పటికే మీరు ఎన్ని స్లాబ్స్